హాయ్. ఇంతకుముందు క్లాస్లో మనం ఓప్స్ కాన్సెప్ట్లో అబ్స్ట్రాక్షన్ గురించి ఎన్క్యాప్సులేషన్ గురించి చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. సో ముందుగా ఇన్హెరిటెన్స్ అంటే బేసిక్ డెఫినేషన్ వచ్చి డిరైవింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్. అంటే ఆల్రెడీ క్లాస్లో ఉన్నటువంటి మెంబర్స్ని మీరు యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ద్వారా డిపెండ్స్ ఆన్ ద యాక్సెస్ స్పెసిఫైర్ యూ కెన్ యాక్సెస్ ద మెంబర్. బట్ వేరేజ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా కూడా మనం క్లాస్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ని మనం డెరైవ్ చేస్తాం అనమాట. సో కొంచెం డెప్త్కి వెళ్ళే ముందు వి విల్ సీ ద first definition. Deriving a new class from existing class is known as inheritance. ఈ ఇన్హెరిటెన్స్లోనే మనకి 3 రకాలైనటువంటి ఇన్హెరిటెన్స్ ఉంటాయి. యాక్చువల్గా C++లో మనకి 5 రకాలైనటువంటి ఇన్హెరిటెన్స్ ఉంటాయి. బట్ .NET అవ్వచ్చు లేదా జావా అవ్వచ్చు, మనకి 3 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మాత్రమే ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి సింగిల్ ఇన్హెరిటెన్స్, రెండోది వచ్చేటప్పటికి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మూడోది వచ్చేటప్పటికి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో ఫస్ట్ ఇన్హెరిటెన్స్ అన్నది చూసి తర్వాత వీటి గురించి మనం సింగిల్ అంటే ఏంటి, మల్టీ లెవెల్, మల్టిపుల్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఒక క్లాస్ నుంచి మనం ఇంకొక క్లాస్ని డెరైవ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ 2 అనే క్లాస్ నుంచి 3 అనే క్లాస్ని మనం డెరైవ్ చేస్తున్నాం అనమాట. అప్పుడు దీన్ని ఏమంటామంటే మనం బేస్ క్లాస్ లేక పేరెంట్ క్లాస్ అంటాం. సో ఏదైతే డెరైవ్ చేస్తున్నామో దీన్ని డిరైవ్డ్ క్లాస్ లేకపోతే చైల్డ్ క్లాస్ అంటాం. అయితే ఈ సిచ్యువేషన్లో ఇఫ్ మనం కనుక ఈ 3 క్లాస్కి అంటే డిరైవ్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినట్లయితే with the help of derived class object we can access all the members from the base class. అంటే all the members in the sense అక్కడ యాక్సెసిబిలిటీ మీద డిపెండ్ అయ్యి వీ కెన్ యాక్సెస్ ద క్లాస్ మెంబర్స్. అంటే ఏమైనా ప్రైవేట్ ఫీల్డ్స్ ఉన్నట్లయితే వీ కెనాట్ యాక్సెస్, అదర్ దెన్ ప్రైవేట్ ఏదైనా ఉన్నట్లయితే వీ కెన్ యాక్సెస్ ఫ్రమ్ డెరైవ్డ్ క్లాస్ వితౌట్ క్రియేటింగ్ ఎనీ ఆబ్జెక్ట్. సో దీన్ని మనం ఏమంటామంటే ఇన్హెరిటెన్స్ అంటాం. అంటే డెరైవింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్. ఇక్కడైతే ఏదైతే ఎగ్జిస్టింగ్ క్లాస్ ఉందో దీన్ని మనం బేస్ లేకపోతే పేరెంట్ క్లాస్ అంటాము. ఏదైతే న్యూ క్లాస్ ఉందో దాన్ని డెరైవ్డ్ లేకపోతే చైల్డ్ క్లాస్ అని అంటాము. ఓకే, ఇప్పుడు సింగిల్ ఇన్హెరిటెన్స్ వచ్చేటప్పటికి దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదే మనం సింగిల్ ఇన్హెరిటెన్స్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంటే ఒక బేస్ క్లాస్ నుంచి ఒక డిరైవ్డ్ క్లాస్ మాత్రమే ఉంటే దాన్ని ఏమంటామంటే మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాం అనమాట. ఓకే, దీనికి సింటాక్స్ ఏంటి అంటే ఇప్పుడు C++లో మనం స్కోప్ రెజల్యూషన్ అని చెప్పేసి ఇది ఇలా వాడుతూ ఉంటాం. అంటే క్లాస్ నేమ్ 2 వీఆర్ డిరైవింగ్ ఫ్రమ్ 3. అంటే 2 అనే క్లాస్ని 3 నుంచి మనం డిరైవ్ చేస్తున్నాం. అంటే 3 ఏమవుతుంది, బేస్ క్లాస్ అవుతుంది, 2 అనేది డిరైవ్డ్ అవుతుంది అనమాట. ఓకే, విజువల్ స్టూడియోలో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. చూసిన తర్వాత దాని గురించి మరింత డీటెయిల్స్గా తెలుసుకుందాం. జస్ట్ నేను ఒక న్యూ క్లాస్ యాడ్ చేస్తున్నాను. క్లాస్ నేమ్ వచ్చేటప్పటికి ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్, ఇన్హెరిట్ ఎగ్జాంపుల్. సో ముందుగా ఈ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్లో ఒక నేను మెయిన్ మెథడ్ని తీసుకుంటున్నాను. ఓకే, నౌ క్లాస్ 2, క్లాస్ నేమ్ ఈజ్ 2. ఈ క్లాస్ 2లో నేను పబ్లిక్ మెంబర్స్ని తీసుకుంటున్నాను. పబ్లిక్ ఇంట్ a = 10 దెన్ b = 15 అని చెప్పి తీసుకుంటున్నాను. సో అలాగే ఒక పబ్లిక్ మెథడ్ కూడా నేను డిజైన్ చేస్తున్నాను. పబ్లిక్ వైడ్ దెన్ యాడ్ అని చెప్పేసి ఒక మెథడ్ని క్రియేట్ చేస్తున్నా. సో ఈ యాడ్ మెథడ్లో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, జస్ట్ ఐఎమ్ ప్రింటింగ్ ద ఎడిషన్ ఆఫ్ దోస్ a అండ్ b, a ప్లస్ b. సో మీకు ఇంకొంచెం క్లారిటీగా కావాలనుకుంటే యూ కెన్ డిస్ప్లే హియర్ ఎడిషన్ ఈజ్ a ప్లస్ b. ఓకే,
నౌ ఇక్కడ ఒక న్యూ క్లాస్ తీసుకుంటున్నాను. అగైన్ క్లాస్ నేమ్ ఈజ్ 3. నౌ 3 అనే ఈ క్లాస్ని నేను 2 నుంచి డెరైవ్ చేస్తున్నాను. అయితే C++లో మనం ఈ సింటాక్స్ వాడతాము, స్కోప్ రిజల్యూషన్ అని చెప్పేసి. కానీ ఇక్కడ C#.netలో ఒకటి సరిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద సింటాక్స్. నౌ అంటే ఇక్కడ 3 అన్నది ఏమవుతుందంటే చైల్డ్ ఆర్ డెరైవ్డ్ క్లాస్, 2 అన్నది ఏమవుతుందంటే బేస్ ఆర్ పేరెంట్ క్లాస్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ వీ కెన్ యాక్సెస్ ఆల్ ద బేస్ క్లాస్ మెంబర్స్ ఫ్రమ్ డెరైవ్డ్ క్లాస్ అని చెప్పేసి. నౌ దాన్ని మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక పబ్లిక్ మెథడ్ తీసుకుంటున్నాను, డిస్ప్లే అని చెప్పేసి. సో దీంట్లో యూ కెన్ యాక్సెస్ ఏ బి, సో ద మెథడ్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ 2 క్లాస్ యాక్ట్. సో నార్మల్గా అంటే ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్, దెన్ విత్ ద ఆబ్జెక్ట్ ఓన్లీ వీ కెన్ యాక్సెస్. బట్ ఇన్హెరిటెన్స్ అంటే మనం ఒక న్యూ క్లాస్ని ఎగ్జిస్టింగ్ క్లాస్ నుంచి డెరైవ్ చేసినప్పుడు ఆ బేస్ క్లాస్లో ఏవైతే మెంబర్స్ ఉన్నాయో వాటిని మనం డెరైవ్డ్ క్లాస్లో యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఈ యాక్సెసిబిలిటీ అన్నది డిపెండ్స్ ఆన్ ద యాక్సెస్ స్పెసిఫైర్ ఆఫ్ ది మెంబర్స్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఇంట్ ఈ ఏ బి వీటిని నేను ప్రైవేట్ కింద చేంజ్ చేశాను. సో నౌ యూ కెనాట్ యాక్సెస్, ఎందుకంటే ప్రైవేట్ మెంబర్ రియల్లీ ప్రైవేట్ ఇన్ ద సెన్స్ విత్ ఇన్ ద క్లాస్ ఓన్లీ యూ కెన్ యాక్సెస్. అవుట్ సైడ్ ద క్లాస్ దెర్ ఈస్ నో ఛాన్స్ టు యాక్సెస్. Okay, again I'm changing back to the public. సో నా ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక వేరే మెథడ్ రాస్తున్నాను, పబ్లిక్ వైడ్ సబ్ట్రాక్షన్. సో ఈ సబ్ట్రాక్షన్లో ఏం చేస్తున్నా అంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ సబ్ట్రాక్షన్ ఈజ్ అని చెప్పేసి a-bని చూపిస్తున్నాను. రైట్, ఇప్పుడు డిస్ప్లే మెథడ్లో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ కాల్ ద సబ్ట్రాక్ట్ మెథడ్. సబ్ట్రాక్ట్లో ఏం చేస్తాను, నేను యాడ్ అని చెప్పేసి మెథడ్ని కాల్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్. ఒక క్లాస్ డిజైన్ చేశాను, దాంట్లో 2 పబ్లిక్ మెంబర్స్ ఇంటి ఏ అండ్ బి ఉన్నాయి, ఒక పబ్లిక్ మెథడ్ ఉంది. సో క్లాస్ 2 నుంచి 3 అనే క్లాస్ని డెరైవ్ చేశాను, అందులో కూడా 2 పబ్లిక్ మెథడ్స్ పెట్టాను, ఒకటి సబ్ట్రాక్ట్, రెండోది వచ్చేటప్పటికి డిస్ప్లే. ఇంకా నౌ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ వాడేటప్పుడు ఆల్వేస్ ఇట్ ఈజ్ ఎనఫ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ టు ద డెరైవ్డ్ క్లాస్. అంటే మీరు సపోజ్ 2కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారనుకోండి, యూ కెన్ యాక్సెస్ ద ఓన్లీ మెంబర్స్ అవైలబుల్ ఇన్ క్లాస్ 2. కానీ క్లాస్ 3కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారనుకోండి, 3లో ఉన్న మెంబర్స్తో పాటుగా 2లో ఉన్న మెంబర్స్ని కూడా యూ కెన్ యాక్సెస్ అనమాట. సో అదే ఇక్కడ చూద్దాం. నౌ ఐఎమ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ టు ద క్లాస్ నేమ్డ్ 3, ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ 3. సో ఏం చేయొచ్చు, మీరు ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే, దెన్ టు స్టే బ్యాక్ ద స్క్రీన్ యూజ్ హియర్ కన్సోల్ డాట్ రీడ్ ఆర్ రీడ్ లైన్. సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దీన్ని మనం చూద్దాం. సో దీన్ని రన్ చేయడానికి ఫస్ట్ వీ నీడ్ టు చేంజ్ ద స్టార్టప్. నౌ చేంజ్ దిస్ వన్ టు ద ఇన్హెరిట్ ఎగ్జాంపుల్. నౌ రన్ చేయండి, మీకు ఇట్ విల్ గివ్ యూ ఎడిషన్ దెన్ సబ్ట్రాక్షన్ బోత్. ఓకే, కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మెయిన్ మెథడ్లో వీఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్. ఓకే, నో ఇష్యూ. దెన్ వీఆర్ కాలింగ్ ద డిస్ప్లే మెథడ్. డిస్ప్లే మెథడ్ని కాల్ చేసినప్పుడు కాల్ విల్ గో టు ద డిస్ప్లే మెథడ్. డిస్ప్లే మెథడ్లో ఏం చేస్తున్నాం, మనం సబ్ట్రాక్ట్ మెథడ్ని కాల్ చేస్తున్నాం. సో సబ్ట్రాక్ట్ మెథడ్కి కాల్ వెళ్తుంది. సబ్ట్రాక్ట్ మెథడ్లో ఏం చేస్తున్నాం, యాడ్ మెథడ్ని కాల్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, కంపైల్ యాడ్ మెథడ్ దగ్గరికి వస్తుంది. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద యాడ్ మెథడ్. తర్వాత సబ్ట్రాక్ట్ కంప్లీట్ చేస్తుంది, సబ్ట్రాక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద డిస్ప్లే మెథడ్. ఈ డిస్ప్లే మెథడ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దెన్ ఇట్ విల్ కమ్ టు ద మెయిన్ మెథడ్. సో దెన్ దిస్ చూడండి, ఒకసారి బ్రేక్ పాయింట్ పెట్టి చూపిస్తాను మీకు. సో యూనో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఇది వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేస్తుంది. దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్టర్. దిస్ ఇస్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈవెన్ వీ డోంట్ హ్యావ్ ద కన్స్ట్రక్టర్ ఇన్ క్లాస్ 3,
బట్ ఆటోమేటికల్గా క్లాస్ 3 నుంచి ఎక్కడికి వెళ్ళి ఇన్స్లైట్ చేస్తుంది, 2కి వెళ్ళి ఇన్స్లైట్ చేస్తుంది. దిస్ ఇస్ ఓకే. సో అంటే వేరియబుల్స్ క్లాస్ 2లో ఉన్న 3లో ఉన్న వెన్ ఎప్పుడైతే మనం డెరైవ్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా డెరైవ్డ్ క్లాస్ నుంచి బేస్ క్లాస్కి వెళ్తుంది అనమాట. సో నౌ ఇన్స్లైట్ చేసిన తర్వాత ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద మెయిన్ మెథడ్. సో డిస్ప్లే మెథడ్ కాల్ చేస్తున్నాను, డిస్ప్లే మెథడ్ నుంచి సబ్ట్రాక్ట్ మెథడ్కి వెళ్తుంది. సబ్ట్రాక్ట్లో ఎడిషన్ మెథడ్ కాల్ చేస్తున్నాను, సో ఇట్ విల్ గో టు ద ఎడిషన్ మెథడ్. సో ఎప్పుడైతే ఎడిషన్ కంప్లీట్ అయిపోయిందో ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద సబ్ట్రాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద డిస్ప్లే, దెన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద మెయిన్ మెథడ్. ఈ విధంగా మనకి కంపైలైజేషన్ జరుగుతుంది అనమాట. అయితే ఇన్హెరిటెన్స్ వల్ల యూజ్ ఏంటి, ఇన్హెరిటెన్స్ వల్ల యూజ్ ఏంటంటే ద ఫస్ట్ వన్ వచ్చి రీయూజబిలిటీ వీ కెన్ సే. అంటే మెథడ్ని కూడా మనం రీయూజ్ చేసుకుందాం అని చెప్పుకున్నాం మనం. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనకి ఎన్ని టైమ్స్ కావాలితే అన్ని టైమ్స్ మీద దాన్ని కాల్ చేయొచ్చు మళ్ళీ రాజుకి బదులుగా. కానీ ఇక్కడ మనం డేటా మెంబర్స్ని కూడా రీయూజ్ చేయొచ్చు. చూడండి, జస్ట్ ఇక్కడ బేస్ క్లాస్లో మాత్రమే నేను వాటిని డిక్లేర్ చేశాను, బట్ వాటిని డెరైవ్డ్ క్లాస్లో కూడా నేను యూజ్ చేసుకుంటున్నాను. రీయూజబిలిటీ ఆఫ్ మెథడ్స్ యాజ్ వెల్ యాజ్ మెంబర్స్ ఆల్సో. అండ్ వీ కెన్ ప్రొవైడ్ ద సెక్యూరిటీ ఆల్సో. సెక్యూరిటీ అంటే ఎలా ప్రొవైడ్ చేయొచ్చు దానికి వస్తున్నాను, ఒకసారి చూడండి. వెన్ యూ యాక్సెస్ ఆబ్జెక్ట్ డాట్, ఇక్కడ మీరు అన్నీ చూడొచ్చు, మెంబర్స్, పబ్లిక్ మెంబర్స్, ఏ, బి, డిస్ప్లే, సబ్ట్రాక్ట్, ఈవెన్ ఎడిషన్ మెథడ్ ఆల్సో. అంటే మొత్తం ఇక్కడ ఉన్నాయన్నీ కూడా పబ్లికే కాబట్టి సో వీఆర్ గోయింగ్ టు యాక్సెస్ ఆల్ ద మెంబర్స్. ఇక్కడ మనకి సెక్యూరిటీ వీ కెనాట్ ప్రొవైడ్. సెక్యూరిటీ ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్ ఏ ఈక్వల్ టు 100 అని పెట్టాను అనుకోండి, యాక్చువల్గా 25 రావాల్సింది ఎంత వస్తుంది, 115 వస్తుంది అనమాట. అంటే వీ కెన్ ఓవర్రైడ్ ద వాల్యూస్ ఇఫ్ యూ నో ద వేరియబుల్స్, ఇఫ్ యూ కెన్ యాక్సెస్ ద వేరియబుల్స్. ఓకే. సో దీనికోసం ఏం చేయాలి, కొన్నిటిని మనం రిస్ట్రిక్ట్ చేయవలసి వస్తుంది. అలా రిస్ట్రిక్ట్ చేయడానికి ఏం చేయాలి అంటే వీ నీడ్ టు చేంజ్ ద యాక్సెస్ స్పెసిఫైర్స్. ఈ పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైర్ని నౌ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ టు ద ప్రైవేట్. సో ప్రైవేట్ అన్నట్లయితే విత్ ఇన్ ద క్లాస్ ఓన్లీ మనం యాక్సెస్ చేస్తాం కాబట్టి ఇట్ విల్ షో యూ ఎర్రర్ బికాస్ డిరైవ్డ్ క్లాస్లో కూడా వీ కెనాట్ యాక్సెస్ ప్రైవేట్ అన్నట్లయితే. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ఆల్రెడీ వీ హ్యావ్ 5 types of access specifier. సో పబ్లిక్ ప్రైవేట్ దెన్ జస్ట్ మీకు ప్రొటెక్టెడ్ అనేటువంటి కీవర్డ్ని ఇక్కడ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ప్రొటెక్టెడ్. సో వాట్ ఈజ్ ప్రొటెక్టెడ్? ప్రొటెక్టెడ్ మెంబర్స్ని మనం విత్ ఇన్ ద క్లాస్ అండ్ విత్ ఇన్ ద డిరైవ్డ్ క్లాస్ మాత్రమే యాక్సెస్ చేయగలం. అంటే చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ యూ కెనాట్ సీ ఏ అండ్ బి వేరియబుల్స్. పబ్లిక్ అయితే యూ కెన్, బట్ ప్రొటెక్టెడ్ అంటే విత్ ఇన్ ద క్లాస్ అండ్ విత్ ఇన్ ద డిరైవ్డ్ క్లాస్ మాత్రమే యాక్సెస్ చేయొచ్చు. సో ఆబ్జెక్ట్ డాట్ యాడ్ మెథడ్, డిస్ప్లే మెథడ్, దెన్ సబ్ట్రాక్ట్ మెథడ్. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నేను ఈ యాడ్ మెథడ్ని కూడా ప్రొటెక్టెడ్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. నౌ ఈ సబ్ట్రాక్ట్ మెథడ్ని పబ్లిక్ మెథడ్, సో యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ హియర్ ఆల్సో, డిస్ప్లే అండ్ సబ్ట్రాక్ట్. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని కూడా నేను ప్రొటెక్టెడ్ అని పెడుతున్నాను. సో యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ప్రొటెక్టెడ్, అదర్వైజ్ యూ కెన్ రిమూవ్ దిస్ వన్, leave it as private. So outside the class you cannot access. So object dot only, display method only you can access now. So object dot display. Understood? So like we can use the protected keyword. So protected members in the sense we can access within the class and within the derived class only. So that's now same మనకి అవుట్పుట్ వస్తుంది. సో 25 దెన్ -5. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే సింపుల్గా నౌ ఫర్గెట్ అబౌట్ దిస్, థింక్ అబౌట్ ద జస్ట్ ఈ క్లాసెస్ ఇక్కడ లేవు అనుకోండి. నౌ వీఆర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ టు ద 3 క్లాస్ అండ్ వీఆర్ కాలింగ్ ద డిస్ప్లే మెథడ్. దెన్ మీకు అవుట్పుట్ చూసినట్లయితే ఇది మీకు ఎడిషన్ మెథడ్ని, సబ్ట్రాక్ట్ మెథడ్ని చూపిస్తుంది. సో కానీ ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మీకు డిస్ప్లే మెథడ్ని కాల్ చేస్తున్నారు, డిస్ప్లేలో మీరు సబ్ట్రాక్ట్ మెథడ్ని కాల్ చేస్తున్నారు. సబ్ట్రాక్ట్ మెథడ్లో యు ఆర్ కాలింగ్ ద మెథడ్స్ అవైలబుల్ ఇన్
బేస్ క్లాస్. సో ఇక్కడ మనం కంప్లీట్గా అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, దాంతోపాటుగా ఇన్హెరిటెన్స్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. ఓకే, దీన్ని మీరు కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే వాట్ వీఆర్ డూయింగ్ డిస్ప్లే మెథడ్ని కాల్ చేస్తున్నాం. అయితే మనకి డిస్ప్లే మెథడ్ తప్ప మిగతా వాటి గురించి, అంటే సబ్ట్రాక్ట్ మెథడ్ గురించి కానీ, లేకపోతే ఎడిషన్ మెథడ్ గురించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ ఏ అండ్ బి గురించి కానీ తెలిసే ఛాన్సే ఉండదు అనమాట. అంటే హియర్ వీఆర్ హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ టోటల్ క్లాస్ అండ్ పార్షియల్ క్లాస్. అంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ మెథడ్ గురించి మెథడ్ని కూడా మనం హైడ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ అబ్స్ట్రాక్షన్. అండ్ వీఆర్ కంట్రోలింగ్ ద స్కోప్ ఆఫ్ క్లాస్ మెంబర్స్. అంటే క్లాస్ 2లో ఉన్నటువంటి మెంబర్స్ని విత్ ఇన్ ద క్లాస్ అండ్ విత్ ఇన్ ద డిరైవ్డ్ క్లాస్ మాత్రమే మనం వాటిని యాక్సెస్ ఇలా చేస్తున్నాము. ఫ్రమ్ అవుట్ సైడ్ ద క్లాస్ యూ కెనాట్ యాక్సెస్. నథింగ్ బట్ కంట్రోలింగ్ ద స్కోప్ ఆఫ్ క్లాస్ మెంబర్స్ ఈజ్ నోన్ యాజ్ ఎన్క్యాప్సులేషన్. నా ఇక్కడ ఏం చేస్తున్నాము, వీఆర్ డిరైవింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ క్లాస్ విచ్ ఈజ్ నోన్ యాజ్ ఇన్హెరిటెన్స్. సో this is the best example to describe the single inheritance. Okay, సో ఆల్రెడీ మీకు ప్రొటెక్టెడ్ కీవర్డ్ నేను ఇంట్రడ్యూస్ చేశాను కదా. ఈ ప్రొటెక్టెడ్ పాటు ఇంకేముంటాయి, వీ హ్యావ్ ఇంటర్నల్, దెన్ కాంబినేషన్ ఆఫ్ ప్రొటెక్టెడ్ అండ్ ఇంటర్నల్. సో ఇవి ఎలా వర్క్ చేస్తాయి అన్నది ఒకసారి చూద్దాం. మీకు ఇక్కడ ఒక చిన్న ట్యాబ్లర్ ఫామ్ ఉంది. సో ఇఫ్ యూ సీ దీస్ ఆర్ ద కీవర్డ్స్: ప్రైవేట్, పబ్లిక్, ఇంటర్నల్, ప్రొటెక్టెడ్ అండ్ ప్రొటెక్టెడ్ ఇంటర్నల్. అయితే ఇక్కడ మనకి 2 సెక్షన్స్ ఉన్నాయి, విత్ ఇన్ ద నేమ్ స్పేస్ అండ్ అవుట్ సైడ్ ద నేమ్ స్పేస్. మళ్ళీ విత్ ఇన్ ద నేమ్ స్పేస్ వచ్చేటప్పటికి వీ హ్యావ్ 3 కేటగిరీస్: విత్ ఇన్ క్లాస్, అవుట్ సైడ్ క్లాస్ అండ్ డిరైవ్డ్ క్లాస్. అవుట్ సైడ్ ద నేమ్ స్పేస్ వచ్చేటప్పటికి ఓన్లీ 2 కేటగిరీస్ మాత్రమే ఉన్నాయి. ఒకటి అవుట్ సైడ్ క్లాస్, రెండోది డిరైవ్డ్ క్లాస్. అయితే ప్రైవేట్ మెంబర్స్ వచ్చేటప్పటికి విత్ ఇన్ ద క్లాస్ ఓన్లీ వీ కెన్ యాక్సెస్. అంటే నేను 1 పెడితే యాక్సెస్ చేస్తాము, 0 ఇన్ ద సెన్స్ వీ కెనాట్ యాక్సెస్. అదే పబ్లిక్ వచ్చేటప్పటికి విత్ ఇన్ ద క్లాస్ వీ కెన్ యాక్సెస్, అవుట్ సైడ్ ద క్లాస్ వీ కెన్ యాక్సెస్ అండ్ విత్ ఇన్ ద డిరైవ్డ్ క్లాస్ ఆల్సో వీ కెన్ యాక్సెస్. దెన్ అవుట్ సైడ్ ద నేమ్ స్పేస్కి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా వీ కెన్ యాక్సెస్ ద పబ్లిక్ మెంబర్స్. సో పబ్లిక్ ఇన్ ద సెన్స్ వేర్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ యాక్సెస్. దెన్ ఇంటర్నల్ అంటే విత్ ఇన్ ద నేమ్ స్పేస్ మాత్రమే మనం యాక్సెస్ చేయగలం, అవుట్ సైడ్ ద నేమ్ స్పేస్ వీ కెనాట్ యాక్సెస్. దెన్ ప్రొటెక్టెడ్. వాట్ ఈస్ ప్రొటెక్టెడ్? విత్ ఇన్ ద క్లాస్ అండ్ విత్ ఇన్ ద డిరైవ్డ్ క్లాస్ ఓన్లీ వీ కెన్ యాక్సెస్. అంటే అవుట్ సైడ్ ద క్లాస్ వీ కెనాట్ యాక్సెస్, ఇట్ షుడ్ బి డిరైవ్డ్. సో అవుట్ సైడ్ ద నేమ్ స్పేస్కి వచ్చేటప్పటికి హియర్ ఆల్సో వీ కెనాట్ యాక్సెస్. దెన్ ప్రొటెక్టెడ్ ఇంటర్నల్. ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ ప్రొటెక్టెడ్ అండ్ ఇంటర్నల్. సో ఇంటర్నల్ అంటే విత్ ఇన్ ద నేమ్ స్పేస్ వీ కెన్ యాక్సెస్. సో ఇక్కడ కూడా విత్ ఇన్ ద నేమ్ స్పేస్ వీ కెన్ యాక్సెస్. బట్ అవుట్ సైడ్ ద నేమ్ స్పేస్కి వచ్చేటప్పటికి వీ కెన్ ఆల్సో యాక్సెస్, బట్ ఇట్ షుడ్ బి డిరైవ్డ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాక్సెస్ స్పెసిఫై. చూడండి, ప్రైవేట్ విత్ ఇన్ ద క్లాస్ ఓన్లీ వీ కెన్ యాక్సెస్. పబ్లిక్, సో విత్ ఇన్ ద క్లాస్, outside the class, derived class, outside the namespace also we can access. Then internal, within the namespace only we can access, outside the namespace we cannot access. Protected, within the class and within the derived class only we can access. Then protected internal, so combination of protected and internal. Protected in the sense within the derived class and within the class, internal in the sense within the namespace అండ్ డిరైవ్డ్. ప్రొటెక్టెడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ ప్రొటెక్టెడ్ కీవర్డ్ వల్ల అవుట్ సైడ్ ద నేమ్ స్పేస్ ఆల్సో, బట్ వీ షుడ్ డిరైవ్ ఫ్రమ్ ద క్లాస్, దెన్ ఓన్లీ వీ కెన్ యాక్సెస్. లైక్ ఈ విధంగా మనం ఈ యాక్సెస్ స్పెసిఫైర్స్ని ఉపయోగించవచ్చు అనమాట. నౌ థర్డ్ వన్ వచ్చేటప్పటికి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. వాట్ ఈజ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్? వెరీ సింపుల్. ఇక్కడ క్లాస్ 4 ఆల్సో నోన్ యాజ్ డిరైవ్డ్ క్లాస్. ఇది 4కి బేస్ క్లాస్ అవుతుంది. సో 4కి బేస్ క్లాస్, 2కి డిరైవ్డ్ క్లాస్ అవుతుంది. అంటే వీఆర్ డిరైవింగ్ 3 ఫ్రమ్ 2, 4 ఫ్రమ్ 3. సో ఇక్కడ ఇది కూడా మనకి ఏమవుతుంది, డిరైవ్డ్ క్లాస్ అవుతుంది. సో బై క్రియేటింగ్ ఆబ్జెక్ట్ టు ద
last derived class we can access the members from the this and this also. మీరు డెఫినేషన్ చూసినట్లయితే మనం సింగిల్ ఇన్హెరిటెన్స్కి చెప్పుకుని ఉన్నాము. ఏమిటంటే ఒక్క బేస్ క్లాస్ నుంచి ఒక డెరైవ్డ్ క్లాస్ మాత్రమే ఉంటే దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇక్కడ ఏమవుతుంది, ఆల్రెడీ డెరైవ్ చేసిన క్లాస్ నుంచి మనం మరొక క్లాస్ని డెరైవ్ చేస్తున్నాం. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. అంటే ఆల్రెడీ డెరైవ్ చేసినటువంటి క్లాస్ నుంచి మళ్ళీ ఒక న్యూ క్లాస్ డెరైవ్ చేసినట్లయితే దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ 4 అన్నది 3కి డెరైవ్డ్ క్లాస్, 3 అన్నది 2కి డెరైవ్డ్ క్లాస్, అలాగే 2 అనేది 3కి బేస్ క్లాస్, 3 అన్నది 4కి బేస్ క్లాస్. ఈ 4కి 2 ఏమవుతుందంటే వీ కెన్ సే ఇట్ యాజ్ సూపర్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. బట్ ద సేమ్ థింగ్ ఇక్కడ లాస్ట్ డెరైవ్డ్ క్లాస్ అయినటువంటి ఈ 4 క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్ల యూ కెన్ యాక్సెస్ ద మెంబర్స్ ఫ్రమ్ ద క్లాస్ 3 యాజ్ వెల్ యాజ్ క్లాస్ 2 ఆల్సో. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ అంటే దీన్నే నేను ఎన్హాన్స్ చేస్తున్నాను. నౌ క్రియేట్ ఏ క్లాస్ విత్ నేమ్ for deriving from class 3. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ పబ్లిక్ మెథడ్ నేను ఇక్కడ నుంచి తీసేసి నౌ మేక్ ఇట్ యాజ్ ప్రొటెక్టెడ్. ఎందుకంటే వీ నీడ్ టు యాక్సెస్ ఫ్రమ్ ద derived క్లాస్. నౌ హియర్ ఐఎమ్ రైటింగ్ ద ప్రైవేట్ మెథడ్ void division. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ a by b, division is a by b. నా ఒక పబ్లిక్ మెథడ్ కూడా నేను డిజైన్ చేస్తున్నాను, నథింగ్ బట్ డిస్ప్లే మెథడ్, పబ్లిక్ void display. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, డివిజన్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. డివిజన్లో ఏం చేస్తున్నాను, సబ్ట్రాక్ట్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. అయితే ఈ సిచ్యువేషన్లో వీ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ టు ద క్లాస్ 4 ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ 4. నో ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే. రైట్ నౌ వీఆర్ కాలింగ్ ద డిస్ప్లే మెథడ్. డిస్ప్లే మెథడ్ నుంచి కాల్ దేనికి వెళ్తుంది, డివిజన్ మెథడ్కి వెళ్తుంది. ఎందుకంటే ఈవెన్ దో డివిజన్ మెథడ్ ఈజ్ ప్రైవేట్ మెథడ్ వీ కెన్ యాక్సెస్ విత్ ఇన్ ద క్లాస్. కాబట్టి డివిజన్ మెథడ్ని మనం డిస్ప్లే మెథడ్ నుంచి కాల్ చేయొచ్చు. ఈ డివిజన్ మెథడ్లో దేని కాల్ చేస్తున్నాం, సబ్ట్రాక్ట్ మెథడ్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ క్లాస్ 3. ఈ సబ్ట్రాక్ట్ మెథడ్లో ఏం కాల్ చేస్తున్నాము, అడిషన్ మెథడ్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ క్లాస్ 2. ఈ విధంగా మనం సూపర్ క్లాస్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ వీ విల్ కమ్ బ్యాక్ టు ద క్లాస్ 3, దెన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద క్లాస్ 4. దీని తర్వాత డివిజన్ మెథడ్కి, ఈ డివిజన్ మెథడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ కమ్ టు ద మెయిన్ మెథడ్. సో లైక్ ఈ విధంగా మనం చేస్తున్నాం. ఇక్కడ మీరు ఎన్హాన్స్ చేసినట్లయితే ఈ సిచ్యువేషన్లో దెర్ ఈజ్ నో ఛాన్స్ టు నో అబౌట్ ద క్లాస్ 2 అండ్ క్లాస్ 3. జస్ట్ మనకి క్లాస్ 4 నుంచి మాత్రమే అవేర్నెస్ ఉంటుంది. విత్ క్లాస్ 4 వీ హ్యావ్ ద డిస్ప్లే మెథడ్, జస్ట్ వీఆర్ కాలింగ్ ద డిస్ప్లే మెథడ్. బట్ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఆ డిస్ప్లే మెథడ్ నుంచి కాల్ దేనికి వెళ్తుంది, అదే క్లాస్లో ఉన్న ఒక ప్రైవేట్ మెథడ్కి, ఆ మెథడ్ నుంచి వేరే క్లాస్లో ఉన్నటువంటి మెథడ్కి, దాని నుంచి వేరే క్లాస్కి. అంటే హియర్ వీఆర్ హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్లాస్ 2 and 3 completely. And partially we are hiding the implementation of class 4, nothing but there is a private method, that is div method. This is nothing but abstraction, and we are controlling the scope of class members here and even here also. It is known as encapsulation. And we are deriving a new class from existing class, inheritance. And we are deriving a new class from already derived class. This is nothing but multi-level inheritance. ఏ విధంగా మనం ఇన్హెరిటెన్స్ గురించి క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇన్ బిట్వీన్ just know about the access specifier. These are the access specifiers we have: private, public, internal, protected and protected internal. Private in the sense within the class only we can access. So ikkada private in the sense within the class only we can access. Public in the sense
within the namespace and outside the namespace also you can access. Internal in the sense within the namespace only we can access, outside the namespace we cannot access. Protected within the class and within the derived class only we can access. Then protected internal in the sense within the namespace wherever you can access. And ఇక్కడ మనకు ప్రొటెక్టెడ్ కీవర్డ్ వల్ల అవుట్ సైడ్ ద నేమ్ స్పేస్ ఆల్సో ఇఫ్ ఇట్ ఈస్ డిరైవ్డ్ యూ కెన్ యాక్సెస్ those members. Okay, so this is all about access specifies and single inheritance, then multi-level inheritance. ఇంకా మూడోది ఉంది కదా, ఏంటది? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇంకా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్కి వచ్చేటప్పటికి సో థింక్ అబౌట్ దిస్ వన్. సో క్లాస్ 2, క్లాస్ 3, దెన్ 4. అంటే 4 అనే క్లాసు 2 థింగ్స్ నుంచి డెరైవ్ అవుతుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఈ రెండు కూడా క్లాసెస్ వీ కెనాట్. వన్ షుడ్ బి ఇంటర్ఫేస్. అంటే ఒక క్లాస్కి బేస్ క్లాస్ కింద ఒకటి మాత్రమే ఉండగలదు. వీ కెనాట్ యూజ్ 2 క్లాసెస్ యాజ్ బేస్ క్లాసెస్. అంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఒకటైనా సరే కంపల్సరీగా ఇంటర్ఫేస్ అయి ఉండాలన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ వై ఫస్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే వీ షుడ్ నో అబౌట్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం పాలిమార్ఫిజం గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం పాలిమార్ఫిజం ఇన్ ద సెన్స్ వర్చువల్ మెథడ్స్, అబ్స్ట్రాక్ట్ క్లాస్, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, దెన్ ఇంటర్ఫేస్, దెన్ ఫైనల్గా మనం ఈ ఎగ్జాంపుల్ని చూద్దాం. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియోస్ ఉపయోగపడినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయడం వల్ల మరో కొంతమందికి తెలిసే విధంగా చేయగలరని ఆశిస్తున్నాను. ఓకే, సీ యూ, బాయ్.